ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. నేను మధ్యలో కొంచెం డిజైనింగ్ ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్ పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి ఎక్కడున్నారు. తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన ఇట్స్ సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాని సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని ఈరోజు